ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రొఫెసర్ జయశంకర్ గారు కలలు కన్న తెలంగాణ రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు విద్యా వైద్య రంగంలో చాలా అన్యాయం జరిగింది. ఈ విద్యా వైద్య రంగంలో అన్యాయాన్ని ఎదుర్కొనాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే సరైనని చెప్పి భావించి ఆ రోజు కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి వెన్నంటి ఉండి, కేసీఆర్ గారు వెన్నంటి ఉండి తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారి ఆశయం మేరకే కేసీఆర్ గారు వారు ఏదైతే భావించారో విద్య ద్వారానే సమాజం బాగుపడుతుందని చెప్పి వారు భావించారో వారి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారు తెలంగాణలో 1000కి పైగా గురుకులాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకమైన మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన చరిత్ర ఇవాళ కేసీఆర్ గారిది. ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ జయశంకర్ ఆశయాలను ఇవాళ తుంగల తొక్కే కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నట్టుగా చాలా స్పష్టంగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది. జయశంకర్ గారి ఆశయాలైన ఇవాళ గురుకులాల ద్వారా పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గ వాళ్లకు ఇవాళ ఉన్నతమైన విద్యను అందించాలి, ప్రాథమిక విద్యను అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గురుకులాలను ఏర్పాటిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ గురుకులాలను నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. అదేవిధంగా వైద్య విద్యను ఇవాళ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి, వైద్యను గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి, జిల్లా కేంద్రాలకు ఉన్నతమైన మంచి వైద్యాన్ని తీసుకురావాలని ఆలోచనతో ఆ రోజు జయశంకర్ గారు భావిస్తే వారి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ మెడికల్ కాలేజీలకు ఇవాళ వాటి సరైన వసతులు కల్పించకపోవడం వల్ల ఇవాళ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ సీట్లు తగ్గించే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఏర్పడిందంటే ఇవాళ జయశంకర్ గారి ఆశయాలను తూట్లు పరిచే వాళ్ళ కార్యక్రమాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. కాబట్టి ఇవాళ జయశంకర్ గారి ఆత్మ ఘోషిస్తున్నది. కాబట్టి తెలంగాణ ప్రజానికం, విద్యార్థులు, యువకులు కూడా అందరం పోరాటం చేస్తాం. వారి ఆశయాలను రక్షించుకునే కార్యక్రమంలో కేసీఆర్ గారు వినంటి ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ జయశంకర్ గారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ జై తెలంగాణ. ప్రొఫెసర్ జయశంకర్ గారు అమర హై.